ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ వీడియోని మొదటిసారి చూసిన, ఛానల్ని మొదటిసారి చూసిన మీరు ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అండ్ మా ఆఫీస్లో నిమజ్జనం జరిగిన వీడియో మొత్తం అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా చూడండి. ముందు ఈ వీడియో అయినా అప్లోడ్ చేస్తుండొచ్చు, తర్వాత నిమజ్జనం వీడియో అయినా రావచ్చు, ఇంకా ముందు. కానీ వీడియో అయితే చూడండి, సూపర్ ఎంజాయ్ చేసారు ఆఫీస్లో అందరూ. నేను వీడియోలో తీసాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్తే కనుక ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎలా జరిగిందో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో నిన్ననే వీడియో చేయాల్సింది, కాకపోతే వినాయకుడు ఉన్నాడు కదా, సాంగ్స్ మంచిగా పెడుతున్నారు, అందుకని చెప్పేసి ఇంకా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుందని ఇలా పొద్దునైతే ప్లాన్ చేశాను అనమాట. ఇంకా శ్రీముఖి అయితే వస్తుంది ఫస్ట్. సో అందరినీ హగ్ చేసుకుంటుంది, అందరికీ హాయ్ చెప్తుంది, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అని చెప్పేసి చెప్తుంది. ఇంకా మన జడ్జెస్ని కూడా పిలుస్తుంది అనమాట. అయితే ఏం చెప్తుందంటే, మన జడ్జెస్ ఎప్పుడు భయపెట్టడమే కాదు, అప్పుడప్పుడు కూడా కొంచెం ప్రేమను చూపిస్తారు అని చెప్పేసి నవదీప్, అభిజిత్ అండ్ బిందు మాధవి గారిని అయితే వెల్కమ్ చెప్తుంది అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే శ్రేయ టాస్క్ విన్ అయితే నాకెందుకో హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే చిన్న అమ్మాయి కదా, పాపం అందరూ అమ్మాయిని తొక్కేస్తూ ఉన్నారు. జడ్జెస్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో శ్రేయ గేమ్ మీకు ఈరోజు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ నవదీప్ గారు అయితే శ్రేయ ఒక టాస్క్లో ఒక వస్తువును ముట్టిన తర్వాత మళ్ళీ ముట్టొద్దు అని చెప్పేసి అంటారనమాట. సో తను శ్రేయ ఇంకొక వస్తువును ముట్టుకున్న తర్వాత వేరే వస్తువుని తాకడానికి వెళ్ళినప్పుడు నవదీప్ గారు చాలా గట్టిగా అరుస్తారు. వామ్మో, శ్రేయ చాలా హర్ట్ అవుతుంది. అండ్ మీకు ఒక విషయం అర్థమవుతుందా, ఈ ముగ్గురు జడ్జెస్ మన కంటెస్టెంట్స్, టాప్ 15 కంటెస్టెంట్స్ ఎలా అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఫైర్ అయితే ఉందో, ఇప్పుడు మన జడ్జెస్లో కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఫైర్ అయితే ఉందో ఇప్పుడు మన జడ్జెస్లో కూడా లేదు. ఒక్క నవదీప్ దగ్గరే చాలా ఫైర్ కనబడుతుంది. కంట్లో ఏమో పడ్డదా, బాగా కుచ్చుకుంటుంది, చాలా ఫైర్ కనబడుతుంది. నవదీప్ ఒక్కడే జడ్జి లాగా ఫీల్ అవుతున్నాడు, నవదీప్ ఒక్కడే హంగామా చేస్తున్నాడు. నాకైతే నవదీప్ జడ్జ్మెంట్ చాలా మంచిగా ఉంది. అంటే ఆయన కోప్పడుతున్నాడు, అరుస్తున్నాడు, మళ్ళీ ప్రేమ చూపిస్తున్నాడు, మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు నవదీప్. కానీ ఇక్కడ బిందు అండ్ అభిజిత్ అయితే చాలా సైలెంట్గా, చాలా కామ్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే ఇంకా ఈరోజు ఈ అగ్ని పరీక్ష ఇంకా జ్యూరీలు వచ్చేటప్పుడు మాత్రం ఎల్లో కార్డ్స్ అయితే తీసుకొని వస్తారనమాట. సో ఎల్లో కార్డ్స్ ఎవరెవరికైతే ఎక్కువగా వస్తాయో వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. 2 ఎల్లో కార్డు, 1 రెడ్ కార్డు ఇస్తే కనుక ఇంకా అగ్ని పరీక్ష నుంచి అయితే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడమే, బిగ్ బాస్కి వెళ్ళడం అయితే జరగదన్నమాట. సో ఇప్పుడైతే మినీ టాస్క్ అయితే జరగబోతుంది, మినీ పరీక్ష అనమాట. సో అభిజిత్ ఏమంటాడో తెలుసా, ప్రతి విషయంలో ఆలోచన చేయడమే కాదు, ఆలోచన ఎంత ఇంపార్టెంటో ప్రతి విషయానికి కూడా అంచనా వేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తాడనమాట. చాలా ఈజీయే, కానీ టఫ్ అనిపిస్తుంది ఈ సెంటెన్స్ ఎందుకో. చూద్దాం ఏం జరిగింది అనేది. అంటే అర్థమైందా అన్నప్పుడు శ్రీజ అయితే నిజంగా చాలా క్లెవర్గా ఉందన్నమాట అమ్మాయి. అండ్ బిందు మాధవ్ అంటే ఆగాగు, ఒక్క నిమిషం ఆగు, శ్రీజకి ఏదో అర్థమైపోయిందంట 1 సెంటెన్స్లోనే అని చెప్పేసి అంటారనమాట. ఇంకా శ్రీముఖి కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఆహా, ఇక్కడ కూర్చుంటే ఏమైనా ఏ రకంగానైనా అర్థమవుతుందో, ఎలా అర్థమవుతుంది అని చెప్పేసి అక్కడ తను వెళ్తుంది అనమాట శ్రీముఖి. అయితే శ్రీజని అడుగుతారు, ఏం అర్థమైందమ్మా నీకు 1 సెంటెన్స్లో అని చెప్తే, ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఏవైనా కిరాణా సరుకులు, అదే ఏదైనా పప్పులు ఉప్పులు అలాంటివి ఏమైనా సరే కానీ వెయిట్ చూడాలి అని చెప్పేసి, అది కరెక్ట్గా అంచనా ఉందా అని టాస్క్ ఇస్తారు అంటే, ఎస్ శ్రీజ గెస్ చేసింది కరెక్టే అని చెప్పేసి ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా సెటప్ మినీ పరీక్ష రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా మన తుంటరి పిల్ల శ్రీజ చెప్పినట్టుగానే అక్కడ అయితే మురుమురాల బ్యాగ్ వచ్చేస్తుంది. ఒకటి మురుమురాల బ్యాగ్ వచ్చినప్పుడు క్వాంటిటీ చెక్ చేయాల్సిన మిషన్ కూడా ఉండాలి కదా, ఎంత క్వాంటిటీ ఉందనేది అది కూడా ఉంటుంది అనమాట. ఇంకా అందరైతే వరుసగా అయితే లైన్లో అయితే నించుంటారు. ఇదైతే నేను చాలా సింపుల్గా, చాలా షార్ట్గా ఎండింగ్ చేస్తా ఎపిసోడ్ని. ప్లీజ్ కొంచెం ఎండింగ్ వరకే చూడండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే, ఆ మురుమురాలు ఏవైతే ఉన్నాయో అవి పావు కిలోకి అంచనా, అంటే 250కి దగ్గరలో ఎవరైతే ఆ మురుమురాలని గెస్ట్ చేసి పెడతారో వాళ్ళు
లీడర్ అని చెప్పేసి టాస్క్ అనమాట. సో ఇక్కడ అందరూ కొంచెం 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 చేస్తూ ఉంటారు. అక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే మురుమురాలు చాలా వెయిట్ ఉంటాయా లేకుంటే వెయిట్ తక్కువ ఉంటాయా? సో కొంచెం పోస్తే ఎలా 250 గ్రామ్ అవుతుంది చెప్పండి? కాదు కదా. అయితే అక్కడ కొంతమంది కొంచెం కొంచెంగానే పోస్తారనమాట. అయితే శ్రీజ వచ్చేసి 250కి దగ్గరలో 210 గ్రాములు అయితే పోస్తుంది అనమాట. సో ఆమెకి దగ్గరలో ఎవ్వరు పోయరు. ఇంకా శ్రీజ అయితే టీమ్ లీడర్ అయిపోతుంది. సో నువ్వు టీమ్ లీడర్ అయిపోయినావు, నువ్వు మంచిగా గేమ్ ఆడినావు అని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇంకా నీ టీంలోకి 2 కంటెస్టెంట్స్ని అయితే తీసుకో అన్నప్పుడు శ్రీజ పవన్ కళ్యాణ్ని ప్రియని అయితే తీసుకుంటుంది. సో శ్రీజ టీం అక్కడ వెళ్ళి కూర్చుంటుంది, మిగతా వాళ్ళు రండి అని చెప్పేసి సెటప్ ప్లీజ్ అని చెప్పేసి అంటుంది అనమాట. ఇక అక్కడ కొన్ని చెరుకు గడ్డలు ఉంటాయి. ఆ చెరుకు గడ్డలల్లా అంటే ఒక మట్టిలో చెరుకు గడ్డలన్నిట్లా కూర్చోబెడతారనమాట. అందులో అత్యంత పెద్దదైన చెరుకు గడ్డ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు టీం లీడర్. అయితే షాకిబ్ నేను అని చెప్పేసి అంటాడు అనమాట. షాకిబ్కి తొందర ఎక్కువ కదా జరా. సో ఎంటర్టైన్మెంట్ కూడా మంచిగా అనిపిస్తుంది షాకిబ్ది ఎందుకో నాకైతే. సో షాకిబ్ ఏం చేస్తాడు, నేను వస్తా అంటే సరే మన షాకిబ్ ఏదో తొందర పడుతున్నాడు, షాకిబ్కి పిలుద్దామని చెప్పేసి శ్రీముఖి పిలుస్తుంది. షాకిబ్ ఏం చేస్తాడు, అత్యంత పెద్దగా ఉంది ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటాడు అనమాట షాకిబ్. సో అది లాస్ట్ వరకు ఎవరెవరు అన్ని చెరుకుగడ్డలను తీసుకున్న తర్వాత చెక్ చేయాలన్నమాట షాకిబ్ చెరుకుగడ్డతోటి. సో షాకిబ్ చెరుకుగడ్డతో చెక్ చేస్తే కనుక షాకిబే విన్ అవుతాడు, మిగతా వాళ్ళందరూ విన్ అవ్వరనమాట. ఇంకా షాకిబ్ ఏం చేస్తాడు, ఆయన టీంలోకి నువ్వు ఎవరిని తీసుకోవాలనుకుంటున్నావు అన్నప్పుడు దివ్యని అండ్ డెమోన్ పవన్ని. ఎందుకు దివ్య మంచి డ్రెస్సెస్కి వచ్చిందని ఏదో అంటారు. సో లేదు బ్రెయిన్ ఉంది అని చెప్పేసి అని అంటాడు అనమాట షాకిబు. నీకు లేదా బ్రెయిన్ అంటే నాకు బ్రెయిన్ ఉంది కాకపోతే టెన్షన్లో అది జర పని చేస్తలేదు అని చెప్పేసి అంటాడు అనమాట. సో మిగతా వాళ్ళందరూ రండి అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ కొన్ని స్ట్రాలు ఉంటాయి. ఆ స్ట్రాలని ఇంచుమించు దానికి దగ్గరలో లెక్క పెట్టాలన్నమాట. లెక్క పెట్టి నెంబర్ అయితే రాసుకోవాలి. వాళ్ళకి రాసుకోవడానికి ఒక పెన్ను పెన్సిల్ కూడా ఇస్తారనమాట, ఒక పలక కూడా ఇస్తే అక్కడ అందరూ ఒక్కొక్క నెంబర్ అయితే రాస్తారు. కానీ అవి ఉన్నాయి ఎన్ని 97 ఉంటాయి. ఆ 97కి దగ్గరలో ఇంచుమించు హరీష్ గారు 84 అండ్ నాగా ఏమో 110 ఏమో అట్లా రాస్తాడనమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరికి టై అయితే పడ్డదనమాట. అయితే మీరు ఇద్దరు డిసైడ్ చేసుకోండి, మీ ఇద్దరిలో ఎవరు లీడర్ ఉందాం అనుకుంటున్నారు ఏంటి అన్నప్పుడు అమ్మ మాస్క్ మ్యాను నువ్వు నిజంగా పాయింట్స్ అయితే పట్ట చెప్పేస్తున్నావు. నవదీపే అంటే నవదీప్ కంటే ఎక్కువ పంచులు వేస్తున్నావు నువ్వు నిజంగా. అయితే నాగా ఏమంటాడు, నన్ను నేను టీమ్ లీడర్గా ఉంటాను, నువ్వు నా టీంలో ఉంటావు అని చెప్పేసి నాగా అంటాడు అనమాట. సో ఇంకా మాస్క్ మ్యాన్ ఏమంటాడు, నవదీప్ ఏమంటాడు, ఇద్దరిట్లో ఎవరో ఒక టీం లీడర్ ఉండి వాళ్ళ టీంలో మీరు ఉండొచ్చు అంటే ఎస్ నాగా అదే చెప్పాడు అని హరీష్ మాస్క్ మ్యాన్ అంటాడు. నాకు హరీష్ కంటే మాస్క్ మ్యానే మంచిగా అనిపిస్తుంది, మీరు కూడా అదే ఫాలో అయిపోండి. అయితే మాస్క్ మ్యాన్ ఏమంటాడు, లేదు నేను వేరే టీం ఫామ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు అనమాట. నువ్వు టీం లీడర్ అయితే కనుక నాకు నీ టీంలో ఉండడం ఇష్టం లేదు, ఓకే నన్ను తొక్కేయాలి, నువ్వే టీం లీడర్ ఉండాలనుకుంటున్నా ఉండు నీ ఇష్టం అంటాడు అనమాట మాస్క్ మ్యాన్. కానీ అక్కడ నాగా ఇంకా కొంచెం హట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా నా టీంలో నేను టీం లీడర్ అయినా నా టీంలో ఉండడం నీకు ఇష్టం లేదు కాబట్టి ఓకే నేను నెక్స్ట్ గేమ్లో ఏదైనా ట్రై చేస్తాను, ఇప్పుడైతే నువ్వు తీసుకో అని చెప్పేసి అంటాడు అనమాట. ఏంటి నాగా అంత ఈజీగా వదిలేసావు అంటే అదే నా టీంలో ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఇంకా నేను నెక్స్ట్ గేమ్లోనే ట్రై చేస్తానంటే ఓకే అని చెప్పేసి వదిలేస్తారనమాట. ఇంకా మాస్క్ మ్యాన్ వచ్చేసి ఎవరిని తీసుకుంటాడు, ప్రసన్న అండ్ కల్కి వీళ్ళని తీసుకుంటాడు అనమాట. సో వీళ్ళని తీసుకున్న తర్వాత పాపం నాగా మాత్రం మంచిగా గేమ్ ఆడుతున్నాడు అబ్బా. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ నుంచి కూడా నాగా జెన్యున్గా మంచిగా గేమ్ ఆడుతున్నాడు. నా ఫీల్ నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను కూడా అబ్జిత్ అన్నాడు ఈరోజు. సో మీరు కూడా చూడండి నాగా మంచిగా గేమ్ ఆడుతున్నాడు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇంకా హరీష్ అండ్ ఎవరిని తీసుకుంటాడు, ప్రసన్న కలికిని తీసుకుంటాడు. అక్కడ ఇంకా మిగిలిన వాళ్ళు రండి అన్నప్పుడు ఇప్పుడే ఆల్రెడీ టాస్క్ అయితే జరుగుతుంది అనమాట. పాపం శ్రేయని చూస్తే బాధ వేస్తుంది, నాకు ఏడ్చిందనమాట, ఏడుపు వచ్చేసింది శ్రేయకి ఆల్మోస్ట్ నిజంగా చెప్పాలి అంటే. సో అక్కడ బరువైన ఆలుగడ్డ ఏదైతే ఉందో తీసుకోండి అని చెప్పేసి అంటారనమాట. ఒక్కసారి టచ్ చేస్తే మళ్ళీ ముట్టుకోవద్దు దాన్ని, అంటే ఒక ఆలుగడ్డని టచ్ చేస్తాం అనుకోండి మళ్ళీ టచ్ చేయొద్దు. సో శ్రేయ ఏం చేస్తుంది, ఒకటి తీసుకుంటుంది ఫస్ట్, ఇది వద్దు అని ఇంకా వేరే తీసుకునే లోపు ఆగా ఏం చేస్తున్నావు
మళ్ళీ మళ్ళీ ఒకసారి టచ్ చేస్తే మళ్ళీ తీసుకోవద్దు. నేను రాకపోయి ఉంటే అమ్మా ఏంటి బ్రో ఒకసారి టచ్ చేస్తే మళ్ళీ టచ్ చేయొద్దు అని అంటాడు. టక్క టక్క ఆ బీజిఎమ్స్ అమ్మో బాబోయ్ చాలా ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి అక్కడ. చాలా ఫీల్ అయిపోయింది, ఇంకా బాధ అనిపించింది. ఫైనల్గా అక్కడ విన్ అయింది ఎవరు, శ్వేత అనమాట. ఆమె ఆల్రెడీనే ఎక్కువ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా లీడర్ అయితే శ్వేత అయిపోతుంది. ఆమె టీంలోకి ఎవరిని తీసుకుందాం అనుకుంటున్నావు అంటే నాగా, అనుష అయితే తీసుకుంటారు అనమాట. సో నాగా అని తీసుకున్నప్పుడల్లా నాగరాజు కాటు వేసిండు అని సాంగ్ అయితే ఫుల్ ఫేమస్ అయిపోయింది నిజంగా. మన బీబీ అగ్ని పరీక్షలు అయితే ఈ సాంగ్ రిపీట్గా వస్తూనే ఉందనమాట. సో సూపర్ ఫేమస్ అయిపోయిండు. ఇంకా ఫైనల్గా మనీష్ అండ్ డాలియా అండ్ శ్రేయ ఉంటారు. ఇంకా వీళ్ళ ముగ్గురులో ఎవరు లీడర్ అవ్వాలి అనుకుంటున్నారో డిస్కషన్ చేయండి అన్నప్పుడు పాపం శ్రేయకి ఏడుపు వచ్చేస్తుంది, కానీ ఫైట్ చేస్తుంది. మీరిద్దరు ఫస్ట్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను లీడర్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే ఇద్దరు ఒప్పుకోరనమాట. ఒప్పుకోకపోగా మన మనీష్ గుండు బాస్ ఏమంటాడో తెలుసా, ఓకే డాలియా నేను నీకు ఓటేస్తాను, నువ్వు నాకు ఓటేయు, సో అప్పుడు ఆమె ఎవరినో ఒకరిని లీడర్ని చేస్తుంది అని చెప్పేసి మనీష్ అంటాడు అనమాట. మనీష్ ఒక్కొక్కసారి చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది, మరొకసారి తన క్రూరత్వం బయటపడుతుంది అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. ఎందుకు అట్లా ప్రవర్తిస్తాడు, ఎందుకు అంటే అలా చెప్పడం తప్పు కదా. ఇప్పుడు ఓటింగ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వలేదు, కానీ జెన్యున్గా మీరుగా డిఫైన్ చేసుకొని మాట్లాడాలి. అలా మాట్లాడకుండా తొందర చేశారనమాట. సో నాకు నచ్చలేదు, ఇంకా జడ్జెస్ కూడా ఎవ్వరికీ నచ్చలేదు. అండ్ నాకు అనిపించింది నవదీప్ కొంచెం గట్టిగా అరిచింది కదా శ్రేయ పైన, అది ఒకసారి టచ్ చేసింది కదా ఆలుగడ్డని, అక్కడ రియలైజ్ అయ్యిందేమో శ్రేయని చూస్తే వాళ్ళ కూడా బాధ అనిపించింది. ఎందుకంటే శ్రేయ గెలిచినప్పుడల్లా టీం మొత్తం ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట, అదే జడ్జెస్ కూడా అందరూ. సో ఇంకా మనీష్ స్వార్థంగా ఆలోచించేసరికి శ్రీముఖి ఏం చేస్తుంది, సరే ఓటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, కానీ మీ ముగ్గురు నుంచి కాదు, సో మీ ముగ్గురు నుంచి అయితే ఓటింగ్ వద్దు, అక్కడ టీం మెంబర్స్ ఉన్నారు కదా మన కంటెస్టెంట్స్, అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అయితే శ్రీముఖి అంటుంది. ఇంకా అక్కడ నుంచి ఓటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనీష్ని ఎవరు లీడర్గా ఎంచుకుందాం అనుకుంటున్నారు అన్నప్పుడు ఒక్కరు కూడా చేతులు ఎత్తారు. అసలు వినబడలేదా, మనీష్ని లీడర్గా ఎంచుకోవాలనుకుంటుంది, ఎవరు చేతులు ఎత్తండి అన్నప్పుడు ఎవరు ఎత్తారనమాట. సో నెక్స్ట్ డాలియాని ఎవరు లీడర్గా ఎంచుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు పవన్ మాత్రమే ఎత్తుతాడు చేతులు, అదే మన సోల్జర్ బాయ్. సో ఇంకా ఎవరు చేతులు ఎత్తారు. ఇప్పుడు శ్రేయాని ఎవరు లీడర్గా ఎంచుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు అందరు చేతులు ఎత్తుతారు అనమాట. సో టీం మొత్తం హ్యాపీ, ఫుల్ హ్యాపీ అందరూ నిజంగా చెప్పాలి అంటే. ఫైనల్గా మన శ్రేయ పిల్ల లీడర్ అయిపోయింది, ఏడుస్తుంది అనమాట. నేను ఇంత యాక్టివ్గా ఉంటాను, శ్రేయ ఏడుస్తుంది, నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు, నేను ఎంత యాక్టివ్గా ఉంటాను, ఎంత ఆడతాను, మమ్మీతో కూడా చెప్తున్నాను, మమ్మీ నేను నిరూపించుకోలేకపోతున్నాను, నాకు అవకాశం రావడం లేదు అని చెప్పేసి ఏడుస్తుంది. సో ఫైనల్లీ నేను లీడర్ని అయ్యాను మమ్మీ అని చెప్పేసి ఏడుస్తుంది, ఫుల్ హగ్ చేసుకుంటుంది. ఇక శ్రీముఖిని ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. పాపం శ్రేయ ఏడిసే బాధ అనిపించింది నిజంగా. ఫైనల్గా శ్రేయ లీడర్ అయిపోయింది, ఫుల్ హ్యాపీ. ఇంకా శ్రేయ గెలిచినందుకు శ్రేయ టీంలో ఇద్దరికి ఎల్లో కార్డు ఉన్న వాళ్ళే ఉన్నారు. సో శ్రేయ వాళ్ళని విన్నింగ్ చేస్తా లేదా అనేది మనం నెక్స్ట్ గేమ్ ఏంటో చూద్దాం. 1 minute. సో సెటప్ రెడీ అయిపోయింది అనమాట. బెలూన్స్తో ఒక సెటప్ అయితే ఉంటుంది అక్కడ. సో 1 by 1 అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. అక్కడ కొన్ని సీక్లు అయితే పెడతారనమాట. ఆ సీక్లకు ఆనుకొని కొన్ని బెలూన్స్ అయితే ఉంటాయి. ఆ బెలూన్స్లలో ఒక బాల్ ఉంటుంది అనమాట, అది బ్లాక్ బెలూన్ అయితే ఉంటుంది. ఆ సీకులు తీసినప్పుడల్లా కొన్ని బెలూన్స్ అయితే కింద పడుతూ ఉంటాయి. కానీ అందులో బ్లాక్ బెలూన్ కింద పడింది అనుకోండి, టీం మొత్తం అవుట్ అయిపోతారు అనమాట. సో ఆ టీం మొత్తం అవుట్ అయిపోతే ఇంకా టీంలో ఎవరు మళ్ళీ ముందుకు ఆడడానికి. సో ఇప్పుడు ఒక టీం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏ టీం రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళే సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎవరు టీం వస్తారు, ప్రియా టీం అయితే వస్తుంది అనమాట. సో ప్రియా టీం వచ్చి తీస్తుంది, సెకండ్ హరీష్ గారు వచ్చి తీస్తారు, అండ్ థర్డ్ మనీష్ గారు వచ్చి తీస్తారు, షాకిబ్ తీస్తారు, అండ్ ఫైనల్గా శ్వేత టీం వచ్చి తీస్తుంది. బ్లాక్ బెలూన్ అయిపోతుంది. సో ఫస్ట్ రౌండ్లోనే బెలూన్ అయితే వెళ్ళిపోయింది, అండ్ ఇంకా గేమ్లో నుంచి వాళ్ళు ఆడడం లేదు అని చెప్పేసి వాళ్ళందరూ అయితే చెప్పేస్తారు. ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రసన్న. ఇంకా వాళ్ళు ఓడిపోయినా కానీ వేరే టీం ఎవరు రావాలనేది మీకు అవకాశం ఉంది చెప్పనీకి అని చెప్పేసి అంటాడు అనమాట.
సో ప్రసన్న వాళ్ళు వస్తారు, తను తీసి వెళ్ళిపోతాడు. దివ్య వస్తుంది, తను తీసి వెళ్ళిపోతుంది. తర్వాత శ్రీజ అండ్ డాలియా అండ్ కల్కి టీం అవుట్. సో నేను ఎందుకో సింపుల్గా చెప్తుందంటే అక్కడ జరిగింది అంతే, సింపుల్ గేమే అది. కాకపోతే చాలా బీజిఎమ్స్, చాలా సౌండ్స్ జుమ్ 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 అని రావడం వలన కొంచెం ఎపిసోడ్ అనేది ల్యాగ్ అయిందనమాట. సో కలికి టీం వస్తుంది, బెలూన్ తీస్తుంది, కొంచెం టెన్షనే ఉంటుంది. ఆ బ్లాక్ బెలూన్ పడొద్దు అన్నట్టుగా ఆ సీకులు తీస్తూ ఉండాలన్నమాట. సో కలికి టీం అయిపోతుంది అనమాట అవుట్. ఇంకా నెక్స్ట్ కలికి ఎవరిని సెలెక్ట్ చేస్తే డాలియా టీం, అదే శ్రేయ. సో డాలియా వస్తుంది, ప్రియా వస్తుంది, షాకిబ్ వస్తుంది, మళ్ళీ శ్రేయ సూపర్ అమ్మ బాబాయ్ భయపడుతూ వస్తుంది అనమాట. దుంకుకుంటా అంటే ఉరుకుతుంది అనమాట, మెల్లగా తీస్తుంది, భయపడుతుంది, ఉరుకుతుంది, భయపడుతుంది, అమ్మో ఉరుకకు ఇవన్నీ పడిపోతాయి అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇంకా శ్రీజ టీం అయితే అవుట్ అయిపోతుంది ఫైనల్గా. సో శ్రీజ వస్తుంది, శ్రీజ టీం కూడా అవుట్ అయిపోయింది. అండ్ మళ్ళీ శ్రేయ అండ్ దివ్య, సో దిస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పేసి శ్రేయ వస్తుంది, మళ్ళీ దివ్య వస్తుంది అండ్ పవన్ వస్తాడు. సో పవన్ డాలియా అండ్ పవన్ వస్తాడు అండ్ డాలియా అండ్ మనీష్ అండ్ దివ్య టీం అవుట్. శ్రేయ గెలిచింది. సో షాకిబ్ టీంకి శ్రేయ టీంకి ఇద్దరికే ఉంటుంది గేమ్ అనేది. సో షాకిబ్ టీం అవుట్ అయిపోతుంది, శ్రేయ టీం గెలుస్తుంది. మమ్మీ దిస్ ఇస్ ఫర్ యూ డాలియా అని డాలియానేమో ఇంకా ఓటాపిల్కి ఇస్తారు. సో ఇంకా చాలా ఫుల్ హ్యాపీ అయిపోతుంది అనమాట, ఫుల్గా ఏడుస్తుంది, బాధపడుతుంది. నేను చిన్నపిల్లలు నన్ను అందరు తొక్కేశారని చెప్పేసి ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఇంకా ఫైనల్గా అయితే శ్రేయ టీం అయితే గెలుస్తుంది అనమాట. ఫస్ట్ టైం లీడర్ అయింది అండ్ టీంలో అందరినీ గెలిపించుకుంది. వాళ్ళ టీంలో మంచిగా ఎల్లో కార్డు ఉన్న వాళ్ళకి మంచి ఒపీనియన్ వచ్చేటట్టుగా చేసింది, సూపర్. అండ్ ఓ టైప్లో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు శ్రేయ అన్నప్పుడు డాలియాకి ఇస్తా అని చెప్పేసి అంటుంది అనమాట. సరే ఓకే అని చెప్పేసి మన మనీష్ అయితే ఒప్పుకుంటాడు. సో ఇంకా వరెస్ట్ ప్లేయర్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట. అండ్ జడ్జెస్ అందరు డిసైడ్ చేసి శ్వేత వరెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి అంటారనమాట. సో ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో నువ్వు టీంని అవుట్ చేసినావు, అక్కడ బెలూన్స్ మెల్లగా తీయనికి అవకాశం ఉన్నాక నువ్వు అవుట్ అయ్యేలా చేస్తావు అని చెప్పేసి అంటదనమాట. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు ఈరోజు అంటే శ్రేయ. సో శ్రేయ సూపర్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఓటైపీలో ఫస్ట్ టైం లీడర్ అయింది, ఫస్ట్ టైం టీంని గెలిచింది అండ్ మంచిగా ఓటైపీలో వచ్చింది, ఆమెకి వాల్యుబుల్ ప్లేయర్ కూడా వచ్చిందనమాట. సో నిజంగా ఈరోజు ఎపిసోడ్ అయితే నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే శ్రేయ గెలిచింది, శ్రేయ ఏడిచిన అమ్మాయి మళ్ళీ గెలిచింది, విన్ అయింది అండ్ సూపర్. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంతకీ ఈ కంటెస్టెంట్స్లో ఎవరు సూపర్ మంచిగా ఆడుతున్నారు అని చెప్పండి. అండ్ శ్రేయాని మీ ఒపీనియన్ ప్రకారం టీం మెంబర్స్ అంతా గెలిపించారా, శ్రేయ ఇండివిజువల్గా ఆడి గెలిచిందా అనేది చెప్పండి. నా ప్రకారం అయితే శ్రేయ ఇండివిజువల్గానే ఆడింది, టీం అందరూ ఏం గెలిపించలేదు. ఎందుకంటే న్యాయంగా అమ్మాయికి ఇప్పటివరకు టీం లీడర్ అవ్వలేదు అని చెప్పేసి టీం లీడర్ని ఇచ్చారు. ఆమె ఆడగలుగుతుంది, చేయగలుగుతుంది, కానీ తనకు అవకాశాలు సరిగ్గా రాలేదు, అందరు తొక్కేస్తున్నారు. సో మొత్తానికి శ్రేయ గెలవడం వల్ల ఫుల్ హ్యాపీ, జడ్జెస్ కూడా అందరు హ్యాపీ. ఓకే మరి ఉంటా, టాటా బై, సీ యూ. నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, ఓకేనా, బాయ్. నా ఎపిసోడ్ నచ్చుంటే కానీ కామెంట్ చేయండి.